తెలంగాణ ఎప్సెట్ ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలా వద్దా, ఒకవేళ వెబ్ ఆప్షన్స్ ఇద్దామనుకున్న వాళ్ళు ఎట్లా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ప్రీవియస్గా మనం వెబ్సైట్ గురించి చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం. ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలా వద్దా అనేది మాట్లాడుకునే కంటే ముందు ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనే విషయానికి వస్తే ఎవ్రీ వన్ కెన్ గివ్ వెబ్ ఆప్షన్స్. సో ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు, సీట్ రాని వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు, సీట్ వచ్చి కన్ఫర్మ్ చేసుకొని మంచి కాలేజ్ కోసం ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ దాంతోపాటుగా ఎన్సీసీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఫేజ్ 2 లోపల కొత్త ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్కి ఇవ్వడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఫేజ్ 2 లోపల వీళ్ళందరికీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి కదా. మరి వెబ్ ఆప్షన్ అనేది ఇవ్వాలా వద్దా? వెబ్ ఆప్షన్ ఇవ్వడం వల్ల మనకుండే లాభాలేంటి, మనకుండే ప్రాఫిట్ ఏంది, మనకుండే బెనిఫిట్ ఏంది అని అంటే, నీకు ఏ కాలేజ్ లోపల వచ్చినా కూడా టాప్ కాలేజ్కి ట్రై చేయడానికి మాత్రం మనం వెబ్ ఆప్షన్స్ అయితే పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ నీకు ఏదో ఒక కాలేజ్లో సీట్ వచ్చింది, టాప్ కాలేజ్కి స్లైడ్ అయిదాం అనుకుంటే మాత్రం నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇచ్చి టాప్ కాలేజ్కి వెళ్ళొచ్చు. ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటోళ్ళు ఒక మిస్టేక్ని అయితే అవాయిడ్ చేయాలి. ఏంది కదా ఆ మిస్టేక్ అంటే, ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడము, అవసరం లేకపోయినా కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడము. ఎందుకంటే ఒకవేళ నీకు ఫేజ్ 2 లోపల సీట్ వస్తే మాత్రం పక్కగా నువ్వు పోయి జాయిన్ కావాల్సి ఉంటుంది. ఫేజ్ 1లో సీట్ చూస్ చేసుకుంటే ఇప్పుడు మనకు ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిందంటే 2 ఆప్షన్లు ఉంటాయి అనుకుంటారు. సో ఎప్పుడైతే నీకు ఫేజ్ 2 లోపల సీట్ వస్తుందో ఆటోమేటిక్గా ఫేజ్ 1లో వచ్చిన సీటు వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. కాబట్టి యూ మస్ట్ బీ అవేర్ ఆఫ్ దట్. నీకు ఫేజ్ 1లో సీట్ వస్తే పక్కాగా వెళ్ళి జాయిన్ కావాలి. కాబట్టి యూ హ్యావ్ టు గివ్ బెటర్ ఆప్షన్. సో ఇట్లా మనం వెబ్ ఆప్షన్ అయితే ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు నీకు వచ్చిన కాలేజ్ నుండి టాప్ కాలేజ్కి స్లైడ్ కావడానికి. సింపుల్ ఏం లేదు. ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ ఫేజ్ 1 సీట్, డోంట్ గో ఫర్ ఫేజ్ 2. నీకు ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్ తోటి నువ్వు హ్యాపీ ఉంటే మాత్రం ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వకు. ఫేజ్ 2 లోపల మంచి కాలేజ్ కావాలి అని చెప్పి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రమే ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫేజ్ 1లో వచ్చిన సీట్ని కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇస్తే నీకు ఒకవేళ ఫేజ్ 2 లోపల సీట్ రాకపోయినా కూడా ఫేజ్ 1లో సీట్ అట్లనే ఉంటుంది. ఫేజ్ 1 లోపల ఆల్మోస్ట్ 93% ఆఫ్ ద సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి. సో మీరు కన్ఫర్మ్ చేసుకోకుండా ఫేజ్ 2కి వెళ్తే మాత్రం పక్కాగా మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఓకేనా? సో మనకి ఆల్మోస్ట్ 7% ఆఫ్ ద సీట్సే ఉన్నాయి. ఫేజ్ 1 లోపల మనకి 100% ఆఫ్ ద సీట్స్ ఉన్నప్పుడే ఏదో కాలేజ్ వచ్చింది. అండ్ ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకోకుండా నువ్వు ఫేజ్ 2కి ఇచ్చినావు అనుకో, ఫేజ్ 2 లోపల 7% ఆఫ్ ద సీట్సే ఉన్నాయి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఫేజ్ 1 తోటి కంపేర్ చేస్తే ఫేజ్ 2 లోపల నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా 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 తక్కువ. కాబట్టి అది ఒకసారి గుర్తుపెట్టుకొని ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. అండ్ డోంట్ గివ్ మోర్ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. మీకు మంచి కాలేజ్ లోపల మాత్రమే రావాలనుకుంటే మంచి కాలేజ్లో వెబ్ ఆప్షన్స్ మాత్రమే ఇవ్వండి. అండ్ ఫేజ్ 1 లోపల సీట్ని కన్ఫర్మ్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇట్లాంటి వీడియోస్ కోసం ఫాలో అవుతా ఉండు. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.